A box contains 90 discs which are numbered 1 to 90. సో ఒక బాక్స్లో ఎన్ని ఉంటాయన్నారు, 1 to 90 నెంబర్స్ ఉన్నాయన్నారు. సో దీంట్లో నెంబర్స్ అంటేనే మీకు అన్నీ గుర్తు రావాలి. ప్రైమ్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, మల్టిపుల్స్, ఫ్యాక్టర్స్, ఇలాగ ఏ క్వశ్చన్ అయినా 2 డిజిట్ నెంబర్, 1 డిజిట్ నెంబర్ ఇలా అడగచ్చు. సో మనకి ఇక్కడ ఏంటంటే ఏ బాక్స్ కంటైన్స్ 90 డిస్క్స్ అంటే 90 డిస్క్లు ఉన్నాయి. విచ్ ఆర్ నెంబర్డ్ 1 to 90. నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, 1 to 90 మాత్రమే ఉన్నాయి. వీటిలో ఇఫ్ 1 డిస్క్ ఈజ్ డ్రాన్ అట్ ర్యాండమ్, ఒక డిస్క్ని ఇలా బయటికి తీసినట్లయితే ఫ్రమ్ ద బాక్స్ ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ఇట్ బేర్స్ ఏ 2 డిజిట్ నెంబర్ ప్రాబిలిటీ, ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్, ఏ నెంబర్ డివిజిబుల్ బై 5, ఏ పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్ ఇలా అడుగుతున్నాడు. సో ఇక్కడ 4 సిచ్యువేషన్స్ మనకు చెప్పాడు. ఈ 4 ఈవెంట్స్ వచ్చే ప్రాబిలిటీ ఎంత, ఈ ఈవెంట్ వచ్చే ప్రాబిలిటీ ఏంటి, ఈ ఈవెంట్ వచ్చే ప్రాబిలిటీ, ఈ ఈవెంట్ వచ్చేది. సో ఫస్ట్ మనకేంటంటే 2 డిజిట్ నెంబర్, పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్, డివిజిబుల్ బై 5, పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్ ఇవి తెలియాలి. సో 2 డిజిట్ నెంబర్స్ ఎలా ఉంటాయి, 1 నుంచి 90 వరకు మీరు చెక్ చేస్తే 1 2 3 4 5 6 7 8 9 ఇక్కడి వరకు 1 డిజిట్ నెంబర్లే ఉంటాయి. ఇక్కడ నుంచి 2 డిజిట్ నెంబర్ స్టార్ట్ అవుతుంది. 11 to 20, 21 to 30, 31 to 40, 41 to 50, 51 to 60, 61 to 70, 71 to 80, 81 to 90, 10, 20, 30, 40, 50, 60, 70, 80 ఇది ఒక 1, 81 ఉన్నాయి. సో ఎన్ని 2 డిజిట్ నెంబర్స్ ఉన్నాయమ్మా, 81 ఉన్నాయి. సో ఎన్ని ఉన్నాయి, 81. దీనికి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని, 81. ఈ ఈవెంట్ రావడానికి 81 ఉన్నాయి. సెకండ్ వచ్చేసి పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అంటే 1 స్క్వేర్ చేస్తే 1 into 1 1, 2 స్క్వేర్ అంటే 4, 2 2s are 4, 3 స్క్వేర్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ నెంబర్. సో 3 స్క్వేర్ అంటే 3 into 3 9, 4 స్క్వేర్ 4 into 4 16, 5 స్క్వేర్ 5 into 5 25, 6 స్క్వేర్ 6 into 6 36, 7 స్క్వేర్ 7 into 7 7 7s are 49, 8 స్క్వేర్ 8 8 the 64, 9 స్క్వేర్ 9 9s are 81. సో 81 వరకు ఉంటాయి. 10 10s అంటే 100 అవుతుంది, పోతుంది. కానీ ఈ డిస్క్ల మీద 1 4 9 16 25 36 49 64 81 1 2 3 4 5 6 7 8 9. సో 9 ఉన్నాయి పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్. ఈ డిస్క్లలో 9 పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ ఫేవరబుల్ అవుట్కమ్స్. అలాగే ఈ నెంబర్ డివిజిబుల్ బై 5 అన్నాడు. అంటే 5తో డివిజిబుల్ అయ్యేవి ఏవి, 5తో ఎప్పుడు కూడా ఏవి డివిజిబుల్ అవుతాయి, 1s ప్లేస్లో 5 కానీ 0 కానీ ఉండేవి. అంటే దీన్నే మీరు 90 టోటల్ ఉంటాయి. ఈ 90ని 5తో డివైడ్ చేస్తే 5 1s are 5, 1 వస్తుంది, 4 వస్తుంది, 0, 5 8s are 40. సో ఎన్ని ఉండొచ్చు, 5తో డివిజిబుల్ అయ్యేవి 18 ఉంటాయి. సో ఇక్కడ 18 ఫేవరబుల్ అవుట్కమ్స్. పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్ అన్నాడు. పర్ఫెక్ట్ క్యూబ్ ఎలా ఉంటుందంటే పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్, స్క్వేర్ అంటే స్క్వేర్ చేసి ఇంటూ చేయడం, క్యూబ్ అంటే ఏంటి, క్యూబ్ చేసి ఇంటూ చేయడం. 1 into 1 into 1 1, 2 క్యూబ్ 2 into 2 into 2 8, 3 క్యూబ్ 3 3s are 9, 9 3s are 27, 4 క్యూబ్ 4 4s are 16, 16 4s are 64, 5 5s are 25, 25 5s are 125 అవుతుంది. సో పర్ఫెక్ట్ క్యూబ్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4. ఈ డిస్క్లలో ఇవి ఉన్నాయి. పర్ఫెక్ట్ క్యూబ్కి సంబంధించి 4 ఉన్నాయి. సో ఇవి మనకు కావాల్సిన ఫస్ట్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అనమాట. సో మీకు అర్థమేంటాయి, 2 డిజిట్ నెంబర్, 1 డిజిట్ నెంబర్, నెక్స్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్,
పర్ఫెక్ట్ క్యూబ్ డివిజిబుల్ బై 5. డివిజిబుల్ బై 5 అంటే ఉన్న డిస్క్ నెంబర్ని 5తో డివైడ్ చేయడం. ఇన్ కేస్ డివిజిబుల్ బై 4 అన్నాడు అనుకోండి, 4తో డివైడ్ చేయాలి. 10 మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయని అడిగాడు అనుకోండి, 19 10తో డివైడ్ చేస్తే మీకు ఎన్నో తెలుస్తాయి. సో టోటల్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయో మీకు అర్థమైంది. సో 2 డిజిట్ నెంబర్ వచ్చేసి 81 ఫేవరబుల్ అవుట్కమ్స్. పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ 9 ఉన్నాయి. డివిజిబుల్ బై 5 అంటే 18 ఉన్నాయి. పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్స్ 4 ఉన్నాయి. ఏ దాంట్లో ఈ 90 డిస్క్ల వరకు కంటిన్యూగా 1 to 90 ఉంటే, సో ఇప్పుడు మనం ఒక్కో దానికి ప్రాబిలిటీ కనుక్కోవాలి. ఫస్ట్ ఏ తీసుకుంటాం. ఇఫ్ ఏ ఈ ఈజ్ ద ఈవెంట్ బి, ఈ బి ద ఈవెంట్ ఆఫ్ గెటింగ్ ఏ 2 డిజిట్ నెంబర్, ఈ అనేది ఒక 2 డిజిట్ నెంబర్ వచ్చే ఈవెంట్ అనుకోండి. అప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఏంటి, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ by total number of possible outcomes. Possible outcomes. So number of favorable. సో ఈ 2 డిజిట్ నెంబర్ అనేది రావడానికి ఫేవరబుల్ ఎన్ని ఉన్నాయి, 81 ఉన్నాయి. బై టోటల్ పాసిబుల్ ఎన్ని, 90. సో 9 టేబుల్ దట్ క్యాన్సిలేషన్ చూడండి, 9 9s 81, 9 10s. సో 9/10. నెక్స్ట్ బి తీసుకుంటాం. బి ఏంటి, ఈ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. లెట్ ఈ బి ద ఈవెంట్ ఆఫ్ గెటింగ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. సో పి ఆఫ్ ఈ సేమ్ ఇందాక చేసినట్టే, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. సో ఫేవరబుల్ ఎన్ని ఉన్నాయి, మనం చేస్తే 1 to 90 లోపు 9 పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ ఉన్నాయి, 9 ఉన్నాయి. సో టోటల్ పాసిబుల్ ఎన్ని, 90. 9 1s 9 10s. సో 1/10 అనమాట. సో 1/10 వచ్చేసి పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ వచ్చే ప్రాబిలిటీ. సో ఇక్కడ మీరు ఇంకోటి, సపోజ్ ఏ నెంబర్ డివిజిబుల్ బై 5 అన్నాడు. నెంబర్ డివిజిబుల్ బై 5 ఎన్ని ఉండొచ్చు, డివిజిబుల్ బై 5 అనేది ఒక నెంబర్. ఇక్కడ 90 అంటే 90ని 5తో డివైడ్ చేస్తే వచ్చే ఉంటాయి. అంటే 5 1s 5 18s 90. సో 90 ఫేవరబుల్ అవుట్కమ్స్. సో మీరు ఇక్కడ రాసుకోవాలంటే రాసుకోవచ్చు. పి ఆఫ్ గెటింగ్ ఏ నెంబర్ డివిజిబుల్ బై 5 అని రాసేసి 5 అని రాసి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ total number of possible outcomes. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అన్ని 18 ఉన్నాయి. 5తో డివిజిబుల్ అయ్యేవి 18 బై టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 90. 18 1s 18 5s. సో ఎంత వస్తుంది, 1/5. నెక్స్ట్ డి ఇచ్చాడు, పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్ అన్నాడు. ఏ పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్. సో పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్స్ ఏవే ఉన్నాయి ఇందులో, యాక్చువల్గా 1.
సో శాంపుల్ స్పేస్ తీసుకుంటే ఎస్ అనేది 1 8 ఎందుకు 1 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ అంటే 27 4 క్యూబ్ అంటే 64 ఇవి ఉన్నాయి 4 ఉన్నాయి. సో పీ ఆఫ్ గెటింగ్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్ ఇందాక చేసినట్టు లెట్ ఈ విధానం చేసుకోవచ్చు లేదా ఇదేం చేయొచ్చు. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై outcomes total number of possible outcomes. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ 1 2 3 4. సో 4 ఉన్నాయి. టోటల్ ఎంత 90 ఉన్నాయి. సో పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్ వచ్చేది. సో ఇది 2 టేబుల్తో డివిజిబుల్ 2 2s 245 ఇంకేమన్నా ఉన్నాయా లేవు. సో 2/45 క్యాన్సిలేషన్స్ కంపల్సరీ చేసి వేయాలి లేదంటే మార్క్స్ లాస్ అవుతారు. సో ఇది యాక్చువల్గా ఇంకా దీని మీదనే మనకు ఇంకా చాలా క్వశ్చన్స్ క్రియేట్ చేయొచ్చు. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 ఫ్యాక్టర్స్ ఆఫ్ 10 ఫ్యాక్టర్స్ ఆఫ్ 90 10 మల్టిపుల్స్ 4 మల్టిపుల్స్ ఇలా ఏవైనా కానీ అడగవచ్చు. సపోజ్ ఇన్ కేస్ ఏదైనా 4 మల్టిపుల్స్ అన్నాం అనుకోండి ఎన్ని ఉన్నాయంటే ఈ 19 4తో డివైడ్ చేస్తే వస్తుంది. సో ఎన్ని ఉంటాయి 22 ఉంటాయి. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ వచ్చేసి 22 బై టోటల్ పాసిబుల్ 90 క్యాన్సిలేషన్ చేస్తాం. అలాగే 10 మల్టిపుల్స్ ఏంటి ఇన్ కేస్ ఫ్యాక్టర్స్ అంటుంటాం జనరల్గా. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 90 అన్నాడు అనుకుంటాం. ఇన్ కేస్ ఇదే క్వశ్చన్లో ఫ్యాక్టర్స్ ఆఫ్ 90 వచ్చే ప్రాబబిలిటీ ఎంత అన్న 90కి ఫ్యాక్టర్స్ ఏంటి 1 × 90 2 × 45 3 × 30 4తో నాట్ డివిజిబుల్ 5తో లేదు 6 × 15 7తో లేదు 8తో లేదు 9తో 9 10s. సో ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇవన్నీ 19 డివైడ్ చేస్తాయి. సో 19 డివైడ్ చేసేవన్నీ కూడా 90 యొక్క ఫ్యాక్టర్స్ అంటాం. సో ఈ 90కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి 10 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఇన్ కేస్ ఇదే ఈవెంట్లో ఇచ్చాడు అనుకోండి ప్రాబబిలిటీ ఎంత వస్తుంది అంటే 10/90 వేస్తాం. 10/90 నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమో 10 టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ వచ్చేసి 90.